ఈ వీడియోలో నేను విజయ్ దేవరకొండ గారికి అలాగే రష్మిక మందన్న గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతా ఉన్నానమాట. అదేంటంటే విజయ్ దేవరకొండ గారు రష్మిక గారు ఏదో లవ్ లో ఉన్నారని రిలేషన్ లో ఉన్నారని చెప్పి రకరకాల రూమర్స్ వస్తా ఉంటాయి అనమాట. మరి అవి నిజమో కాదో మనకైతే తెలియదు, వాటి గురించి మనకు అవసరం లేదు కూడా. అయితే రష్మిక గారు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చాలా గొప్ప పేరుతో ఉన్నారు, చాలా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు అనమాట. అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఆవిడకంటూ ఒక రేంజ్ ఉంది. యానిమల్ ద్వారా గానీ, పుష్ప 2 ద్వారా గానీ, రీసెంట్ గా వచ్చిన చావా మూవీ గానీ అన్ని కూడా ఆవిడ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు గా నిలిచినాయి. అలాగే ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆవిడకున్న పరిచయాల ద్వారా ఒక హిందీ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ గారిని హీరోగా పెట్టి ఒక పాన్ ఇండియా ఫిల్మ్ ఆవిడే ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారంట. అలా ప్రొడ్యూస్ చేస్తూనే ఆవిడ కూడా అందులో నటించాలని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకనంటే విజయ్ దేవరకొండ గారిని ఆవిడ ఇండియా మొత్తం ఫేమస్ చేసి ఆయనకంటూ ఒక పెద్ద ఇమేజ్ తేవాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారంట. దాంట్లో భాగంగానే ఇంత ముందు లైగర్ చేశారు, కానీ అది అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఇప్పుడు ఆవిడ స్వయంగా బాధ్యతలు తీసుకొని ఒక పాన్ ఇండియా సినిమా చేసి అందులో ఆవిడ కూడా నటిస్తే విజయ్ దేవరకొండ గారికి మంచి క్రేజ్ వచ్చింది, అలాగే రష్మిక గారికి ఎలాగో బాగా క్రేజ్ ఉంది. అవి రెండు చాలా బాగుంటదని చెప్పి ఆవిడ అనుకుంటారంట. అలాగే వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఆల్రెడీ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఎలాగైనా సరే పట్టాలెక్కించాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారని తెలుస్తా ఉంది. నిజంగా ఇది జరిగితే మాత్రం మనకైతే కన్నుల పండుగగా ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంటది. చూద్దాం మరి ఇది ఎప్పుడు జరిగిద్దాం.